హలో గైస్, ఇవాళ వచ్చేసి నాగార్జున సాగర్ లోని మ్యూజియం లోకి అయితే వచ్చాం. ఫస్ట్ అయితే దీన్ని బస్ స్టాప్ బుద్ధ అని అంటున్నారు. నెక్స్ట్ స్కల్ప్చర్ వచ్చేసి ఇదైతే ఇది డిస్క్రిప్షన్ అన్నమాట. డ్రాయింగ్ ఇది స్కల్ప్చర్ అయితే ఇట్లా ఉంది. సుశ్రా గారు మెల్ల చూస్తారు. ఇప్పుడు సెంచరీ చాలా ఇదైతే ఇది కూడా 3rd and 4th century లైమ్ స్టోన్ నుండి వేసింది అనమాట. ఇదైతే చూడండి, ఇది చాలా లాంగ్ ఉంది. పాతకాలంలో స్టోరీస్ ఇట్లా స్కల్ప్చర్ వేసేవాళ్ళు అనమాట. బ్రేక్అవుట్స్ అయితే చూడండి, వాళ్ళ హెడ్స్ కూడా ఒక దగ్గర లేదు. అవును. నెక్స్ట్ వచ్చేసి ఏమో తెలియదు. ఇదైతే న్యూయార్క్లో ఉంది అంటున్నారు. ఇదైతే ఫోటో అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇందాక చూసిన దాంట్లాగానే 3rd and 4th centuryలో లైమ్ స్టోన్ లాగా ఇగో అండి. ఇది దానికంటే లాంగ్ ఉందన్నమాట. మొత్తం స్టోరీ చెప్తుంది. నెక్స్ట్ అయితే వచ్చేసి ఇది కూడా 3rd or 4th centuryలో ఇది లైమ్ స్టోన్ నుండి వేస్తుంది. 500 నాగముస్లింద ఇగోండి. ఇప్పుడైతే ఎర్లీ స్టోన్ ఏజ్లోకి వచ్చాము సెక్షన్లోకి. ఇవి ఎర్లీ స్టోన్ ఏజ్ సైట్స్. ఇవి పిక్చర్ ఇవన్నీ ఎర్లీ ఏజ్లో ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. ఎర్లీ స్టోన్ ఏజ్లో ఇగో ఇవి ఆల్మోస్ట్ 2,000 to 3,000 years ఓల్డ్ ఉంటాయి. ఇది కూడా ఒక పిక్చర్ ఉంది. ఇక్కడ చాలా ఇక్కడ చాలా లాంగ్ ఉంది. ఇప్పుడైతే ఇక్కడ అన్నీ చూపిస్తే మన ఎర్లీ స్టోన్ ఏజ్ అయిపోయింది. ఇప్పుడు మిడిల్ స్టోన్ ఏజ్లోకి వచ్చాము. ఇది స్టోన్ ఏజ్ సైట్స్. ఇవన్నీ అప్పుడు చేసిన రాక్స్ ఇంకా థింగ్స్ అన్నమాట. ఎర్లీ వెరీ మిడిల్ ఏజ్డ్ మ్యాన్ అనమాట. అసలు సరిగ్గా బట్టలే లేవు. ఇది పిక్చర్, ఇవి స్టోన్స్. ఇప్పుడైతే వచ్చేసి లేట్ స్టోన్ ఏజ్లోకి వచ్చాము. ఇక్కడ స్టోన్ ఏజ్ సైట్స్ ఇంకా ఇవి రాక్స్ అనమాట. ఇంకో ఇవన్నీ బుడ్డ రాక్స్. ఇంకా ఇక్కడ ఒక పెద్ద కర్ర ఉంది. ఇక్కడ ఒక సంథింగ్ అట్లా ఉందన్నమాట. కత్తిలా ఉంది అంటే. ఓకే, ఇదైతే పిక్చర్ అన్నమాట. ఇవి కొన్ని రాక్స్ ఉన్నాయి ఇక్కడ. తర్వాత ఏదో కట్టపుల్లలా ఉంది, గన్ లాగా. కానీ ఇది నియోలిథిక్ ఏజ్లో ఉంది. జనరేషన్ బట్టి అన్ని మారుస్తున్నారు అనమాట. ఇదైతే ఇప్పుడు గన్లో ఉంది. అక్కడైతే చిన్న చిన్న స్టోన్స్లా ఉన్నాయి. ఇక్కడ ఇవి స్టోన్స్ నియోలిథిక్ అనమాట. ఇదంతా ఇప్పుడు చూపిస్తుంది. ఇవి స్టోన్స్ అనమాట కొన్ని. తర్వాత ఇదేదో గదలా ఏదోలా ఉంది. ఇవి ఇంకొన్ని స్టోన్స్ చూడండి. ఇప్పుడైతే మెగాలిథిక్ ఏజ్కి వచ్చాము. ఇవి సైట్స్, సరిగ్గా చూడండి. ఇవి సైట్స్. ఇక్కడైతే ఒక రాక్లా ఏదోలా ఉంది. ఇదైతే నాకు అర్థం కాలేదు ఏంటి. ఇక్కడ కొద్ది క్రీపీ ఉన్నాయి ఇవన్నీ, కానీ షేపింగ్ అయితే బాగా చేశారు. పైన ఏమో ఇవి అయితే డోనట్స్ లా ఉన్నాయి, సర్కిల్స్ లాగా. ఇక్కడ కింద చూద్దాం, కింద పాట్స్ లా మంచి షేప్ చేశారు అనమాట. ఇవన్నీ ముక్కలు అయితే ఇట్లా ఫెవిక్విక్తో ఇలా అంటించారు. ఇదైతే ఇంకో కత్తి లాంటిది చూడండి. ఇక్కడ కూడా ఒక కుండలా ఉంది. ఇది అయితే డిష్, పాతకాలం డిష్. అది మెగాలిథిక్ ఏజ్లో ఉన్నది. ఇదైతే ఇది అన్నమాట. ఇది ఒక కుండ లెక్క. ఇది ఇంకోటి, ఇది ఇంకా ఇగోండి. ఇక్కడ అయితే ఇది 3rd ఇంకా 4th centuryకి సంబంధించినది.
ఇది కూడా లైమ్ స్టోన్కి సంబంధించినది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది చాంపయ్య జటక. ఇది కూడా 3rd and 4th century. ఇక్కడ మెజర్మెంట్స్ ఇచ్చారు. ఇది లైమ్ స్టోన్తో మేడ్ అయింది. ఇదైతే ఇంకా లాంగ్ ఉంది, ఎందుకంటే అది కొంచెం మినరల్ ఎక్కువ ఉంటుంది. ఈ కాలంలో అయితే లేదు. ఇప్పుడైతే వచ్చేసి టాప్ టు బాటమ్ శిబి జటక. ఇంకా ఇదంతా చూడండి, మీకు సరిగ్గా చూపిస్తా. ఇది మెజర్మెంట్స్. ఇంకా ఇది కూడా 3rd, 4th century లైమ్ స్టోన్తో మేడ్ అయింది. ఇదిగోండి. ఇప్పుడు వచ్చేసి మనం ఇది కూడా 3rd and 4th century లైమ్ స్టోన్ మెజర్మెంట్స్. ఇదన్నమాట శిల్పము. చాలా బాగుంది, క్లాసీ ఉంది. ఇక్కడైతే వచ్చేసి డిస్క్రిప్షన్. ఇది కూడా 3rd, 4th century లైమ్ స్టోన్ మెజర్మెంట్స్. ఇది ఒక స్టోన్ లాగానే లేదు, ఇక్కడ చూస్తే సాఫ్ట్ కనిపిస్తుంది గైస్. ఇక్కడైతే చేంబర్ లా ఉంది. ఇక్కడ ఎంటర్ అవుతున్నాము. ఇది పాతకాలం స్టేడియం. తర్వాత ఇది హారతి దేవి టెంపుల్. 4th book కూడా స్తుప్తా అన్నమాట. స్తూపా ఇట్లా ఉండేది. సో ఇది అబ్సిడియల్ టెంపుల్ పిల్లర్డ్ హాల్ అంట. ఇట్లా అన్నమాట. చాలా బాగా తయారు చేశారు. ఇది కూడా స్తూపా ఇట్లా అంటే ఉండే 10 లైన్స్ లాగా. సింహాల విహార అన్నమాట. ఇది చులాందంగిరి విహార. చాలా బాగున్నాయి, చాలా నీట్ ఉంది. ఇది మహాస్తూప ఇట్లా ఉంది. ఇక్కడ వచ్చి మహావిహార వచ్చింది. చాలా అంటే చిన్న స్టోన్స్ చేశారు. చిన్న స్టోన్స్ అట్లా కొట్టి వేసారు. యూనివర్సిటీ అన్నమాట. ఇగో ఇంత పెద్ద ఉంది. 3 బోర్డ్స్ పట్టాలి ఇది చూపించాలంటే. తర్వాత మోనస్టేరీ వచ్చింది. ఇదంతా ఇట్లా ఉందన్నమాట. తర్వాత అష్టభుజ స్వామి టెంపుల్ ఇట్లా ఉండే. తర్వాత 8th book స్తూప మోనస్టరీ. మళ్ళీ ఇక్కడ వచ్చి 6 spoke స్తూప ఉంది. నాకు స్తూప అంటే అర్థం కావట్లేదు అనమాట. మీకు తెలిస్తే 12 spoke స్తూప బహుళస్త్రీయ విహార. ఇగో ఇది స్తూప, ఇంకా ఇది విహార అన్నమాట. మహిసాక విహార ఇట్లా ఉండే. ఇది మంచు మౌంటైన్స్ లెక్క ఉంది. అవును. ఇది ఒక టెంపుల్, సర్వదివాదివాస టెంపుల్. పుష్పభద్ర స్వామి టెంపుల్. ఎట్లుంది చూడండి. మొత్తం చిన్న స్టోన్స్ వాళ్ళకి అసలు ఎక్కడ కలెక్ట్ చేశారు. అవును. ఇక్కడ బర్నింగ్ ఘాట్ అన్నమాట. బర్నింగ్ ఘాట్ వచ్చేసి ఇట్లా ఉంది. ఇక్కడ వచ్చేసి గ్రేట్ ట్యాంక్ అన్నమాట. ఇది పాతకాలంలో ట్యాంక్ ఉండే ఇట్లా. తర్వాత అశ్వమేధ స్థల. ఇదే వెస్టర్న్ గేట్వే అండ్ సిటాడెల్ అన్నమాట. ఇది రాంపార్ట్ సెక్షన్ ప్రకార భాగము. ఇది కుమారనంది విహార అన్నమాట. ఇది సకా క్లబ్ ఇట్లా ఉండే. ఇప్పుడు హిల్ మోనస్టరీ ఉంది. హిల్ మోనస్టరీ ఇట్లా ఉండే. తర్వాత కుబేర టెంపుల్ 100 పిల్లర్డ్. అదొక చిన్నది 100 ఉన్నాయి అన్నమాట. కుబేర టెంపుల్. ఇది టెంపుల్ ఆఫ్ కార్తికేయ అండ్ మెడివల్ వెల్. సరిగా చూడండి. తర్వాత మెగాలిథిక్ బరియల్ అంటే చచ్చిపోయిన వాళ్ళని ఇక్కడ మెగాలిథిక్ ఏజ్లో ఇక్కడ బరి చేసేవాళ్ళు అన్నమాట. ఇక్కడ స్వస్తిక స్తూప వచ్చింది. స్వస్తిక్తో మధ్యలో స్వస్తిక్ ఉంది. ఇక్కడ నియోలిథిక్ బరియల్ విత్ యానిమల్ స్కెలెటన్.
అక్కడ మధ్యలో యానిమల్ స్కెలిటన్ ఉంది. అంటే ఇక్కడ వచ్చేసి తెలియదు. ఇక్కడ కార్తికేయ టెంపుల్. నెక్స్ట్ వచ్చేసి రంగమహల్ వచ్చింది. 34 అని రాశారు ఎందుకో. ఇక్కడ వచ్చేసి నవగ్రహ టెంపుల్, నవగ్రహాలు. ఇక్కడ ఒకటి మిస్సింగ్ అవుతుంది. ఇక్కడ ఈస్టర్న్ గేట్వే అండ్ రెసిడెన్షియల్ బిల్డింగ్, అంటే రెసిడెన్షియల్ అంటే హాస్టల్. ధరణి విహార, ఇట్లా సరిగ్గా చూడండి. మోనస్టరీ ఇంకోటి. సో మీరు నెక్స్ట్ చూడబోయేది చాలా పెద్దగా ఉంటుంది. ఇదైతే మ్యాప్. ఇక్కడ వచ్చేసి మ్యాప్ ఉందన్నమాట, ఏదో మ్యాప్. ఇక్కడ మోడల్ ఆఫ్ 1 మ్యాప్ దేంతోనే వేశారు. అక్కడ అదంతా అట్లా ఉంది, అదంతా రియల్ వాటర్ బ్రౌన్ కలర్ది. అక్కడ మాత్రం మంచి వాటర్లో ఏం చూసారో చూద్దాము. ఇక్కడ వచ్చేసి చూడండి వాటర్. సో ఇది డిస్క్రిప్షన్. ఇగోండి ఇది ఇంకోటి. ఇప్పుడు మాకు వెళ్ళే టైం వచ్చిందనమాట. మీకు అన్నీ చూపిద్దాం అనుకున్నాం, ఎక్స్ప్లెయిన్ కూడా చేద్దాం అనుకున్నాం, కానీ మాకు టైం లేదు. మీరు సరిగ్గా చూడండి. పెయింట్స్ మంచి పెయింట్స్ పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి ఇది లైమ్ స్టోన్. ఇక్కడ వచ్చేసి ఇట్లా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి లైమ్ స్టోన్. ఇది కూడా పెద్దగా ఉంది. ఇది డిస్క్రిప్షన్. ఇది కోన. ఇది రఫ్ స్కెచ్ బిఫోర్ కార్వింగ్ స్కల్ప్చర్. ఇదైతే ఒక డ్రాయింగ్ అనుకుంటా, చాలా బాగుంది. రఫ్ స్కెచ్. ఇది ఇంకో కోన. పెస్టల్. ఇది స్లాబ్ విత్ ఫ్లోరల్ డిజైన్. దీనికైతే డిస్క్రిప్షన్ ఇవ్వలే. ఓకే, ఎక్కడ ఇచ్చారా? ఇది డిస్క్రిప్షన్ దీనికి. నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్కి ఇది. నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్ ఇక్కడ ఉంది. ఇంకా ఇది బుద్ధ. ఇక్కడ ముట్టద్దన్నమాట. ఇది ఐ థింక్ ద ఫేస్ ఆఫ్ సంథింగ్. ఇది మ్యాప్. ఇట్లా ఉండే అన్నమాట మ్యాప్. డిస్క్రిప్షన్ మీకు సరిగ్గా కనిపించట్లే అనుకుంటా. ఇంకా థింగ్. డిస్క్రిప్షన్ థింగ్. చాలా బాగుంది. ఇది డిస్క్రిప్షన్, ఇది థింగ్. మేము నీకు స్ట్రైట్గా డిస్క్రిప్షన్స్ ఇంకా థింగ్ చూపిస్తాం. ఇది థింగ్, ఇది డిస్క్రిప్షన్, ఇది డిస్క్రిప్షన్, ఇది థింగ్, ఇది ఇంకొక డిస్క్రిప్షన్, ఇది థింగ్. నెక్స్ట్ వచ్చేసి కుండ, బుద్ధాస్ లైఫ్ సీన్స్, ఇది థింగ్. ఇక్కడ నాకు చెప్పేంత టైం లేదు, సో యూట్యూబ్ ప్లే బటన్ లాగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్, థింగ్, స్టోరేజ్ జార్, పాతకాలం, చాలా పెద్ద ఉంది. ఇది ఇంకో బుద్ధ లైమ్ స్టోన్తో చేసింది, సారీ. నెక్స్ట్ వచ్చేసి గార్లెండ్ అండ్ గార్లెండ్ బేరర్స్. ఇది అవన్నీ పాతకాలంలో చేసారు. ఇప్పుడు బుద్ధ సరిగ్గా చూసి అనిపిస్తుందా టాల్ బుద్ధ. ఇది ఇది డిస్క్రిప్షన్ థింగ్. అది చూడడం కొద్దిగా అట్లా. ఇది డిస్క్రిప్షన్, ఇది థింగ్. అని ఫేస్ లేదు అక్కడ. ఇది డిస్క్రిప్షన్ థింగ్, నంది డిస్క్రిప్షన్ ఇంకా విగ్రహం, థింగ్. విగ్రహమే థింగ్ కాదు.
ఇది డిస్క్రిప్షన్, ఇది థింగ్. ఇది మీకు ఇక్కడ సరిగ్గా లేదు కానీ డిస్క్రిప్షన్ ఇంకా థింగ్. ఇది డిస్క్రిప్షన్, ఇది థింగ్. నా హైట్ ఉంది, నా హైట్ నాకు ఎక్కువ హైటే ఉంది. నీకు డబుల్ ఉంది అది. నాకు డబుల్ ఏం లేదు, ఇంకా ఎక్కువ. Unknown person objective going in night time. Top and what is called seen bottom. ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్ ఇంకా థింగ్. ఇది ఇంకా థింగ్. ఇది డిస్క్రిప్షన్, ఇది థింగ్. ఇది డిస్క్రిప్షన్, ఇది థింగ్. ఇంకా చాలా ఉన్నాయి మీకు చూపించడానికి. ఇది డిస్క్రిప్షన్. మీరు పాజ్ చేసుకోండి ప్లీజ్, బికాజ్ ఇది ఎగ్జిబిషన్ పోయిందన్నమాట. ఇది ఫోటో, కానీ ఆ ఫోటో చాలా బాగుంది. లేదు, ఫస్ట్ అంతా అటు వేసాం కదా. ఇప్పుడు బర్త్ ఆఫ్ సిద్ధార్థ, అసిస్టర్స్ విజిట్ అండ్ ఎవ్రీథింగ్. ఇంకా డిస్క్రిప్టింగ్, ఇంకా థింగ్. చాలా లాంగ్ ఉంది. ఇప్పుడు వచ్చేసి డిస్క్రిప్షన్ ఇంకా థింగ్. ఈ మ్యూజియంలో చాలా లైమ్ స్టోన్తో చేసిబడి ఉన్నాయి. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ లైమ్ స్టోన్తో చేశారు. కొన్ని లైమ్ స్టోన్స్ లేకుండా చేసారు, కానీ రెడ్ కలర్ ఏందో బ్లడ్ అన్న కలర్ వాటి ఆడ. నెక్స్ట్ డిస్క్రిప్షన్ అండ్ థింగ్. మీరు పాజ్ చేసుకోండి, ఐఎమ్ వెరీ సారీ. మోడల్ స్తూప ఇట్లుంటుంది. ఓకే ఓకే. ఇది రీజనల్ టైమ్స్. ఇది థింగ్.